కరీంనగర్లోని రామ్నగర్లో నిర్మించుకున్న మున్నూరు కాపు సంఘం భవనాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ప్రారంభించారు. మున్నూరు కాపు సంఘం భవనంతో పాటు పద్మనగర్లో డ్రైనేజీ, సీసీ నిర్మాణానికి శంకుస్థాపన, రేకుర్తి ఇందిరమ్మ కాలనీ నుంచి నరసింహస్వామి గుట్టపైకి ఘాట్ రోడ్డు ప్రారంభం, అదేవిధంగా కాళోజీ నగర్కు వెళ్లే స్వాగత తోరణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కుల సంఘాలతో రాజకీయ చైతన్యం వస్తుందన్నారు. రాజకీయంగా మున్నూరు కాపు కుల సంఘం పెద్ద సంఘం అన్నారు. రానున్న రోజుల్లో కుల సంఘాలదే రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని అన్నారు. కరీంనగర్లో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజల్లో మంచి గుర్తింపు, నమ్మకం పెరుగుతుందన్నారు. ఇక కుల సంఘం బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్లో ఊహించే స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. రోడ్లు, రహదారులు, చౌరస్తా కూడళ్లు, పార్కుల సుందరీకరణ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. 100 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. శక్తి వంచన లేకుండా అభివృద్ధిలో ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ బీసీలకు ఇక్కడ అవకాశం రాలేదు. ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక్కసారి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. కానీ 2009లో ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డను మీరు అందరూ ఆశీర్వదించి మొదటిసారి ఎమ్మెల్యే. జనరల్గా మూడోసారి ఎమ్మెల్యే తర్వాత రెండోసారి కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవినీతి ఆరోపణలు, చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, ఇవి ఓటేద్రా అనే పరిస్థితి రెండోసారి వస్తుంది. కానీ రెండోసారి గెలిపించారు, మూడోసారి గెలిపించారు. ఉన్న కష్టకాలంలో 4వసారి లంగా ఇది గెలిచిందంటే ఈరోజు మున్నూరు కాపులు మాట ఇస్తే తప్పరు అని, అలాగే మడమ కూడా తిప్పరని మనం ప్రూవ్ చేయడం జరిగింది. మనం గౌరవిస్తాం, ఇంటికాత అన్నం పెడతాం, కానీ విభేదిస్తే ఎక్కడికంటే అక్కడ చూసుకుంటాం, ఎంత దూరంలో చూసుకుంటాం. ఆ సత్తా ఉంది, ఈ సత్తా ఉంది. కానీ ఈరోజు రాజకీయంగా మనం అన్ని కులాల దగ్గర తీసుకున్నాం. ఈరోజు మున్నూరు కాపు సంఘం భవనం ఇచ్చినాం, అంబేద్కర్ సంఘం ఇచ్చినాం, మున్సిపల్ సంఘం ఇచ్చినాం, గుజరాత్ సంఘం ఇచ్చినాం, గౌడ సంఘం ఇచ్చినాం. ఇట్లా అన్ని బీసీ కులాల కూడా హక్కును చేర్చుకున్నది. అందరినీ బీసీ సంఘాలు పెట్టుకొని ఈరోజు మనం స్ట్రాంగ్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో అందరి కూడా కుల సంఘాలు గట్టి చేసుకొని వారికి కూడా గౌరవించేది తీసుకున్నాం. ఒకసారి చూడండి ఎలా ఉండే, మీరు చిన్నప్పుడు కరీంనగర్ నగరం ఎలా ఉండే. నేను ఎమ్మెల్యేగా ముందు అసలు నగరం తిరిగే వాళ్ళము. ఇంత చిన్న చిన్న తిరిగినోడు పద్మనగర్ ఎలా ఉండే, గీతాభవన్ చౌరస్తా నుంచి సింగనగర్ రోడ్ ఉండే. ఇక్కడ నుంచి మీరు పోతే ఉండారా దాకా ఎట్లుండే రోడ్డు ఎంత మారిపోయింది. ఎలగందర రోడ్ ఎంత అయిపోయింది. అసలు అనుకున్నామా అంటే ఎన్ని నిధులు చేసిన 100,000 కోట్లు. కుటుంబం మనిషికి ఎంత బలమో కుల సంఘం ఒకరికొకరికి బలం అనే ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకు కూడా కుల సంఘాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన కులంగా ఇలా మున్నూరు కాపు కులం ఉంది. ఇటువంటి కార్యాలయాలు నిర్మించుకొని అందరూ గొప్పగా వేరే కులాలకు కూడా బీసీ కులాలకు ఆదర్శంగా నిలుస్తున్న కులం మన మున్నూరు కాపు కులం. మన మున్నూరు కాపు కులం మరి ఇలా రాష్ట్రంలో ఐక్యతో ముందుకు తెలుగు ఆ రోజు కమలాకరణ గారు మంత్రి హోదాలో మరి మున్నూరు కాపుల సమావేశం ఒక రాష్ట్ర మంత్రుల ఇన్నుండే ఒక క్లబ్లో ఏర్పాటు చేసి రాష్ట్రంలో మున్నూరు కాపులు గ్రామ స్థాయిలో బలంగా ఉన్నారు. గ్రామాలు మండలాలు జిల్లా రాష్ట్ర మున్నూరు కాపులంతా ఏకం కావాలి. మనకి ఎందుకంటే టోకన్ లేవు కాబట్టి మనం నిలుస్తలేము. తప్పకుండా మనం అందరం ఒకతాటి మీదకి రావాలి, ఒక కాడికి రావాలి, మనం బలం నిరూపించుకోవాలి అని ఆ రోజు వారు 2014లో మరి వాళ్ళు స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల్లోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఒక ఐక్యతో ముందుకొచ్చి మరియు ఈ భూమి కష్టపడి మనకు అన్న 2 సార్లు కూడా మనకు అవకాశం ఇచ్చింది. ఒకటేమో చింతకుంట దగ్గర మనకు ఒక అవకాశం ఇస్తే అక్కడ ఎస్ఆర్ఎస్ మనం కట్టనీయలే, అప్పుడు మా మీద కేసు కూడా అయింది. దాంతో మనం రెండోసారి ఛాన్స్గా ఇక్కడ అన్నను అడగగానే మనకు ఈ ప్లేస్ను మనం మంజూరు చేయించి, అంతేకాకుండా తన సొంత నిధులతో 28 లక్షలు, ఫస్ట్ 18 లక్షలు, తర్వాత ఒక 10 లక్షలు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ చేసినప్పుడు మనం అనుకున్న బడ్జెట్ అనుకున్న రకంగా మనం ఎప్పుడు అడిగినా కూడా అన్న కాదనలే. మనం ఎప్పుడు పోయినప్పుడు కూడా కాదనకుండా ప్రతి జీవోలో కూడా అంటే నేను గొప్ప, ఎందుకంటే అన్న దగ్గర నేను ఒక సొంత తమ్ముడు లెక్క గర్వంగా చెప్తున్నా. ఈరోజు మా పార్టీలో కొందరు పోయినా కూడా మేము గర్వంగా అన్న దగ్గర ఉన్న సైనికులు అందరం ఎట్లున్నామంటే అన్న కోసం ఉన్నాం. పార్టీ సెకండ్ హాఫ్
మనం గత 10 సంవత్సరాల నుంచి అంటే సంవత్సరం కిందట కూడా ప్రతిసారి ఒక రకంగా కళ లెక్క ఉంటుండే కరీంనగర్. ఒక కళ అంటే అటు చిత్రోత్సవాలు, కళోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కేబుల్ బ్రిడ్జ్, మానర్ రివర్ ఫ్రంట్ చెప్పుకుంటూ పోతున్నాం. అటు మెడికల్ కాలేజు, ఇటు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కరీంనగర్ రావడానికి కారణం గంగుల కమలాకర్ అన్న.